ప్రజల్ని నాశనం చేయటమే ప్రజాపాలనగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆయన గెలిపిస్తున్నాం కదా సార్, దాని మీద కొలు కొట్టారు. కానీ వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, మా పిల్లలు ఎట్లా ఉన్నారు ఇప్పుడు రోడ్ల మీద పడ. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. ప్రస్తుతం మనం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున భూదాన్ బాధితులు తాజాగా ప్రభుత్వం అందరినీ కూడా వాళ్ళని రోడ్డుకు వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మధ్యాహ్నం పూట భోజన వసతిని కూడా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. వందలాది మంది బాధితులు ఇవాళ భోజనాల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం వీళ్ళని నిలువ నీడ లేకుండా రోడ్డును పడేసింది. మరోవైపు వీళ్ళ కనీసం అంటే వస్తువులు కూడా కల్పించినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బాధితులు క్యూల్లో ఉన్నటువంటి పరిస్థితి, దాదాపుగా కొన్ని వందల మంది ఇక్కడ క్యూలో నిలబడుకున్నటువంటి నేపథ్యం మనం కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం కొంతమంది బాధితులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వండుకునే పరిస్థితి లేదు, అట్లాగే ఇక్కడ కనీసం వాళ్ళకు ఉండనటువంటి పరిస్థితి, వస్తువులు ఏమీ లేనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పేదలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఏమ్మా పెద్దమ్మ, మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారు? మీరు ఏం జరిగింది? అక్కడే ఉన్నాం అయ్యా, మేము తిరుపతి పోయినాం, మా అన్ని ఆగమైంది, అన్ని పోయినాయి. నా బిడ్డ జరిగి సామాను మొత్తం పోయిందయ్యా, ఏమీ లేకుండా అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా భూముల్లో? అక్కడ 4 సంవత్సరాలు అయిందయ్యా, 4 సంవత్సరాలు అయిందయ్యా. మీరు ఎప్పుడు వచ్చారో మీకు ఎప్పుడు తెలిసింది? మాకు మొన్నే తెలిసింది. తిరుపతి పోయినామని వచ్చేసినాం, వచ్చేసాక తిరుగుతూనే ఉన్నాం అయ్యా. అధికారులు ఏం చెప్తారు? అధికారులు ఏమైనా అడిగే ప్రయత్నం చేశారు? ఎందుకంటే కనీసం తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఏం చేస్తాం, ఎత్తు అమ్మా అంటున్నారు, నాయం చేస్తాం అమ్మా అంటున్నారు. అంతే అయ్యా, ఏం చేయమా. ఎండలో పిల్లగాలు మాడిపోతున్నా నా మనవాడు, వాళ్ళకి ఎండకయ్యా. ఎంతమంది ఉంటున్నారమ్మా మీరు? మేము 4 పిల్లగా మనవాడితో 5 ఉన్నాం. వల్ల ఎండకి కరెంట్ లేదు, ఏం లేదు, నీళ్ళకి వస్తే మాకు నీళ్ళు కూడా అందలేదయ్యా, ఏం అందట్లేదు అక్కడ. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు మంచిగా కోరుకోవాలి, మాకు ఏదైనా దోవ చూంచాలనే అయ్యా, మాకు నీడ కావాలి, నీడ కావాలి నాయన. ఏం బ్రదర్, మీరు ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఆ ల్యాండ్స్ లో? మేము 4 సంవత్సరాలు అయింది. డబ్బులు కట్టా. డబ్బులు కట్టారా? ఎంత కట్టారు? ఎవరికి కట్టారు? 60,000 కట్టా, చంద్రరావు అని. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది మీకు? ఎందుకంటే అక్రమంగా అక్కడి నుంచి మీరు అక్రమదారులు అంటూ కూడా బయటికి గంటేశారు. తెలవలే, మేము లేవు. ఇక మా అమ్మాయి మ్యారేజ్ అని మళ్ళీ పల్లెటూరు పోయాను, ఆడిని మ్యారేజ్ చేయించాను. సో ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇక నేనేం చెప్పదలుచుకోవాలి, ఇక అందరితో పాటు ఇక. సో ఇది చెప్తుంది. చాలామంది కొంత మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి బాధితులు ఉన్నారు. ఏం బ్రదర్, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ భూముల్లో? ఏంటి పరిస్థితి? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? 6 సంవత్సరాలు అయింది. 6 ఏళ్ళు అయింది. రేగుల చెట్లు వేసుకున్నాం మేము, రేగుల చెట్లు వేసుకొని ఉంటున్నాం. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అయితే ఈ ఆగస్టుకు వచ్చి మరి నైట్ వచ్చి చెప్పి తెల్లారి తాకలు పడేశారు. మరి దీనివల్ల మాకేం తెలియట్లా. కానీ ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచు? ఎందుకంటే ఇక్కడ మీకు కనీసం భోజన వసతులు కూడా లేవు, కనీసం వేరే ఇతర పార్టీ వాళ్ళు లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఏం చెప్తారు? కనీసం మీకు నోటీస్ ఇవ్వలేదు, లేక అక్రమంగా మిమ్మల్ని గెంటేసినటువంటి పరిస్థితి, నిలో నీడ లేకుండా చేశారు కదా. అవును, మాకు మళ్ళీ అదే స్థలంలో మళ్ళీ ఎప్పటిలాగా మాకు ఉండేటట్టు చేయాలి. ఎవరు చేస్తామని చెప్పారు? రేవంత్ రెడ్డి గారు చేసేటట్టు చేయాలి. కాదు, రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళ రోడ్డుకి వేసినారు కదా. ఆ ఇల్లు పోయి మరి మాకు న్యాయం చేయమని అడగాలి. సో పెద్దమ్మ ఉంది, ఆమెతో మాట్లాడదాం. ఏం పెద్దమ్మ, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ? 14 సంవత్సరాలు వచ్చినాం ఖమ్మం. వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఒక రోజు ఆయన ఉన్నామని చెప్పు, ఇలాంటి పరిస్థితి మేము ఎట్లా ఉన్నామో ఒక రోజు ఇదే పరిస్థితి ఆయన ఉన్నామని ఆయనకు తెలిసింది. అది అంతేగా. ఇప్పుడు మేము ఎట్లా ఉంటున్నాం, ఆ పరిస్థితి ఆయనకు తెలిస్తే ఇట్లా ఎందుకున్నారో ఇదేంది ఆయనకు అర్థమవుతుంది. కానీ మీరు అక్రమంగా వేసుకున్నారు గుడిసెలు అక్కడ ల్యాండ్లో అనేది కదా వాళ్ళు చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. ఏం లేదు సార్, ఎందుకు అక్రమంగా వేసుకుంటే ఎక్కడ దాకా ఎందుకుంటాం మేము? 2 రోజులు ఉంటాం అక్రమంగా వేసుకుంటే. మరి ఎప్పుడు ఎవరింటికి వాళ్ళకి వెళ్తాం కదా, ఏం లేకపోతే ఇక్కడ ఉంటుంది. మేము వారం నుంచి ఇప్పుడు ఉంటాం బట్టి. ఏమ్మా పెద్దమ్మ? అమ్మా 8 సంవత్సరాలు అయింది ఆడ ఉండబట్టి. గిట్ట కూలికి 4 పాచి పనికి గిట్ట మా పిల్లలు మేము అందరం కూడి పోయి బతుకుతున్నాం. బతుకుతున్న తర్వాత మరి ఎట్టొచ్చారో ఏమొచ్చారో తెల్లారిపాటికి అసలు పోయి ఎక్కటపాలెం ఆనారు, కలెక్టర్ ఆఫీస్ గారికి ఆనారు. అవన్నీ వచ్చినాయి. వస్తే ఎక్కి చూస్తే గుండె ఆగిపోయేటట్టుంది.
వచ్చినా ఇంట్లోకి వచ్చి అన్నీ చదువుకోండి అని వాళ్ళ బజార్లో కూడా మేము చదువుకోకముందే మొత్తం గోల కొట్టారు. ఏమి లేవయ్యా, మాకు ఏం గతి లేకుండా అయిపోయినాం మేము. అట్ట మా బాధలు అయ్యి మాకు న్యాయం చేయండి. కానీ ఎందుకమ్మా ప్రభుత్వం ఈ విధంగా చేసి? ఎందుకంటే కనీసం ఉండడానికి ఇల్లు లేవు, అన్ని రోడ్ల మీద వేసుకొని ఇలా ఉంటున్న పరిస్థితి. ఏం ఎందుకు చేశారు మాకు ఏం తెలవకుండా అయిపోయిందయ్యా. మాకు అసలు ఏం తెలియదు, ఎట్లా చేస్తారని మేము అనుకోవాలా, కలగొడగల అట్లా అయిపోయింది మా బతుకులు. మీ అందరికి దండాలు పెడతాం. కానీ ఇదే ఖమ్మం నుంచి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికీ గెలిపించారు, సీనని అందరినీ గెలిపించారు కదా. కొద్ది గెలిపించడం వామ్మో ఉరుకులు పెడితే గెలిపించినాము, కానీ ఎట్లా చేస్తారు అనుకోలే. మాకు మీరందరు కూడా న్యాయం చేయండి. మీ అందరికీ నమస్కారం చేస్తాం, దండం పెడతాం. ఇక అది కావాల్సింది. ప్రభుత్వానికి ఏం చెప్తామమ్మా? మాకు అక్కడ మాకు కూర కొట్టారు కాబట్టి మాకు ఆడనే ఇవ్వాలి, మేము ఆడనే ఉండాలి. ఇక మాకు ఎక్కడ గతులు లేవు. ఎవరింటికి పోతే ఎవరు పెడతారయ్యా అన్నం? ఇక ఎవరు రానియరు మమ్మల్ని. ఇక అందుకని మాకు ఆడనే మేము ఇల్లు కట్టుకున్నాం, బాగా ఇల్లు కట్టుకున్నాం, మామూలుగా ఇల్లు కట్టుకున్నట్టు కూలినాలి పోయి ఆ ఇళ్ళని గురించి మళ్ళీ మా ఇల్లు మాకే ఇవ్వాలి. మేము గుర్తుపట్టుకుంటాం కదా. కానీ ఇవాళ మీకు భోజనం చేసే పరిస్థితి కూడా లేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది వచ్చి మీకు భోజనాలు పెడుతున్నారు. మొన్న కేటీఆర్ గారు వచ్చిపోయారు. ఏంటి ఇప్పుడు ఆయన ఏమో అక్కడే ఇల్లు కట్టిస్తా అంటున్నారు కదా, అది మీరు ఎట్లా చూస్తున్నారు? ఇక మాకేం అంత తెలక నాకు సరిగ్గా తెలియదు. నాకు దడదడ ఆడిది పానం. ఇక నేను ఇట్లనే వస్తుంటే ఒక ముద్ద పెడతాడు తినుకోవడం కూర్చున్నాం. ఎన్ని రోజులమ్మా ఇప్పుడు? ఏంటి నెక్స్ట్ ఏంటి? అడిగి పోదాం అనుకుంటున్నాం మేము అందరం కూడా. ఎక్కడికి? అదే ల్యాండ్ ఆ కూర కొట్టిన కానీ మాకు ఇవ్వాలని మేము అందరికి దండం పెడుతున్నాం. కానీ గవర్నమెంట్ అక్కడ ఆల్రెడీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంది కదా, ఎవరిని రానియకుండా. ఎవరిని రానికుండా చేసుకున్నారు. మరి ఏం చేస్తారో ఏందో కానీ మాకైతే అక్కడనే ఇవ్వాలయ్యా. మీ అందరికీ నమస్కారం చేస్తాం. ఏమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటారు ల్యాండ్ లో? మేము 2020 నుండి ఉంటున్నాం అండి. ఎందుకు కూలగొట్టారు ఇప్పుడు అక్కడ? మిమ్మల్ని ఎందుకు రోడ్డున వేశారు? ఎందుకు వేసారో తెలియదండి. మీరు అక్రమంగా ఉంటుందా, ప్రభుత్వం అక్రమంగా చేసిందా? ప్రభుత్వమే అక్రమైందండి. ఇప్పుడు 5-6 రోజులైంది నీళ్ళు లేక ఎట్ట తినాలి పిల్లల్ని వదిలిపెట్టి పిల్లల చదువులు మేము ఎట్ట ఉంటున్నామో ఏందో మాకే తెలియదు. మరి ఇప్పుడు ఎవరు పెడతారు మీకు భోజనాలు అన్ని కూడా రోజు? ఇప్పుడు వరకు అయితే ఈ 4 రోజుల నుంచి వాళ్ళు ఇల్లు పెడుతున్నారండి. ఏంటి నెక్స్ట్ ఏం చేద్దామని? మాకు అక్కడే ఈ చోట్లు ఇచ్చి ఇల్లు ఇస్తే బాగా మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించేశారు కదా. మరి అక్కడ ఖాళీ చేసిన వేరే కడను చూపెట్టాలి కండి. మాకు ఆడ చూసినా ఎటు చూసినా ఏం లేదు, ఆడపిల్లలు. సో ఇది చెప్తుంది, వీళ్ళందరూ కూడా బాధితులు. ఖచ్చితంగా మాకు ఇల్లులు అక్కడే కల్పించాలి, మేము ఎక్కడి నుంచి అయితే పోగొట్టుకున్నాం, ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే మాకు కల్పించాల్సిందే అనేది స్పష్టంగా చెప్తున్నారు. చాలామంది బాధితులు, ఇంకా కూడా చాలామంది వృద్ధులు, పిల్లలు, చాలామంది బాధితులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకో పెద్దమ్మ కూడా ఉంది, ఆమెను కూడా మాట్లాడదాం. ఏమ్మా పెద్దమ్మ, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ? ఎందుకు కూలగొట్టారు? మేము 10 ఏళ్ళ కాంచి ఉంటున్నాము. మా ముసలాయికు బాగలేకుంటే హాస్పిటల్ పోయినా, హాస్పిటల్లో పోయి మేము రాకతోలుగానే కూలగొట్టారు. మా సామాన్లు అన్నాలోనే పోయినాయి సార్. మేమేం లేదు, రోడ్ల పొంటి అడక్క తింటున్నాం. మాకు కట్టుకునే బట్ట లేదు, మేము వండుకునే గిన్నె లేదు, ఏది మా సామాన్లు లేవు. మా ముసలయ్య అక్కడే ఉన్నాడు, నాకు కొడుకులు లేరు. ఒక్క బిడ్డ ఉంటే వేరే టైర్కి ఇస్తే కొడుకు అవుతాడు. అయినా నాకు కొడుకు అవుతాడా? నా ముసలయ్యకు జరగతే అక్కడే పక్కలో చెప్పి వచ్చి ఇక్కడే సోమవారం 8 రోజుల కంచి ఇక్కడే అడక తినుకుంటా బతాను. ఏమీ లేదు మా చోటులో. మా పక్కన వాళ్ళు అడిగి మా చోటులో మాకు ఇల్లు కట్టండి, మాకేమీ లేదు, మేము ముసలోళ్ళం అంతే. ఎందుకు ప్రభుత్వం ఎట్లా చేసింది? మరి ఎందుకు మాకు చెప్పకుండా లోటీతో వచ్చినా మేమన్నీ చదువుకునేటోళ్ళం. మాకు లోటీస్ రాలేదు. నైట్ వచ్చి కూలగొట్టారు. మేము రాపించుకున్నవి కూడా ఇంటంక మళ్ళీ మంగళవారం రోజు వచ్చి రాపించుకుంటే అవి కూడా మా పేర్లు రాలే, ఇంకా ఏది రాలేదు. రాకుంటే ఇక్కడ పడి ఉండి అడక తింటాను. అధికారులు ఏం చెప్తారమ్మా? అధికారులు ఏం చెప్తారు? దెంకపోయి ఎవడు ఏం చెప్పట్లేరు. అంటే ఇక్కడ సార్లు ఇస్తాం అంటారు. వేరే కాడ మీ ఊర్లల్లో మీకు ఇస్తామంటే మేము అక్కడ ఏం చేసి బతికేము. ఇక్కడ ఏదో ఊర్చల్లో ఏదో ఎట్టో ముసలోళ్ళం ఎట్టో బతాం. వయసు వాళ్ళు అయితే ఎక్కడైనా బతారు. మేము ముసలోళ్ళం ఎక్కడ పోయి బతాం మేము? సో మహిళలు కొంతమంది ఉన్నారు. ఏమ్మా మీరు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు? 10 సంవత్సరాల బట్టి ఉంటున్నాం సార్. అక్కడ 10 సంవత్సరాల బట్టి గుడి చేసుకొని సుతారు పనికి పోతున్నాం, మట్టి పనికి పోతున్నాము. మా అత్తమ్మ బాగాలేక, మొన్న హెల్త్ బాగాలేక హాస్పిటల్లో మా ఏరాలు ఉంది. నేను ఇక్కడికి వచ్చిన సామాన్లు వస్తారకు అన్నీ గొలగొట్టేసారు. మా రేకులన్నీ కూలిపోయినాయి, సామాన్ మొత్తం గొలగొట్టారు. ఇంకా ఇప్పుడు 7 సోమవారం నుండి ఇక్కడనే ఉంటున్నాం సార్. ఇక్కడే తింటున్నాం, ఇక్కడే ఉంటున్నాము. ఇంకా ఇదే జరుగుతుంది. వస్తువులను ఏర్పాటు చేసారు అధికారులు? ఏమన్నా వస్తువులు లేవు. మా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక చీర తీసుకొస్తే పక్కనకి వెళ్ళి స్నానాలు చేస్తున్నాం, ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం సార్.
మేము ఎక్కడికి వెళ్ళట్లేము. మాకు ఏ అధికారం లేకుంటే ఎవరు అన్ని వస్తున్నారు, చేస్తాం, మీకు న్యాయం చేస్తాం అంటున్నారో వెళ్ళిపోతున్నారు. అదే బాధలు పడుకుంటే అన్నం పెడుతుంటే తింటున్నాం, అడుగుతున్నాం సార్. ఏం న్యాయం కోరుకుంటారు? ఏం న్యాయం? మాకు మా స్థలం మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. మా భూదాని భూములనే మా స్థలం మాకు కావాలి. మీరు ఎన్నేళ్ళ నుంచి అసలు మీరు అక్రమంగా వేసుకుంటున్నారు అనేది ప్రభుత్వ వాదన. ఏం వేసుకోలేదు. అప్పుడు వేసుకున్నప్పుడు వెళ్ళగొడితే వెళ్ళిపోయేటోళ్ళం కదా సార్. మరి అప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాల పంట ఉన్నప్పుడు ఏమీ వెళ్ళగొట్టలేదు కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్? మరి అట్లా మేము 10 సంవత్సరాల పంట ఉన్నాము. అప్పుడే మీరు వెళ్ళిపోండి గుడిసెలు ఉన్నప్పుడే అంటే వెళ్ళిపోదురు కదరా. అట్లా చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు, కష్టం చేసుకొని ఇల్లులు సుతారు పని చేసి మట్టి పని చేసి కట్టుకున్నాం సార్. ఇల్లులు కట్టుకున్నారు సార్. అట్లా మాది కూడా రేకులు వేసుకునే ఉన్నాం సార్. మేము సుతారు పని విధానం రేకులు ఇల్లే మాది కూడా. ఏమో ఇల్లు కూడా కట్టుకోలేదు సార్ మేము, డబ్బులు లేక కూడా. పేదోళ్ళమే సార్ మేము. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఏం చెప్తాం? మా భూమి మాకు కావాలి, మా స్థలం మాకు కావాలంటాం సార్. అది మీది కాదు అనేది కదా ప్రభుత్వం చెప్తారు. ఎందుకు కాదంటారు? అది భూదాని భూమి ఆ ప్రజలదే, పేదోళ్ళదే అంటున్నాం సార్. అది మాది మాకు ఇస్తే మేము మా స్థలాలలో మేము వేసుకొని. ప్రభుత్వం ఆల్రెడీ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంది, ప్రభుత్వం ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తాం? అందరూ ఎట్లా చేస్తాం? న్యాయం మాకు అదే న్యాయం చేయాలని అడుగుతాం సార్. సో ఇది వీళ్ళు చెప్తున్నారు, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే అని చెప్తున్నారు. ఇంకో పెద్ద మంది ఏమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అక్కడ? మేము 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాం సార్. 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఏంటి ప్రభుత్వంకి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలి సార్? మాకు న్యాయం చేయండి అని చెబుతున్నాం. 8 ఏళ్ళ నుంచి నివాసం చేస్తున్నాం. ఆ రేకులల్లో మా ఇండ్లు ఆగం చేశారు, కూలగొట్టారు. మాకు న్యాయం చేయండి సారు. మరి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. ఇంకొక ఆవిడ కూడా ఉంది. ఏమ్మా, ఏం చెప్తారు? మిమ్మల్ని ఇల్లులు కూల్చేశారు, రోడ్డును పడేసింది ప్రభుత్వం మిమ్మల్ని. ప్రభుత్వమే పడేసింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము బతిలాడుతున్నాం. ప్రభుత్వమే మాకు ఇల్లు ఇవ్వాలా, మాకు అక్కడే ఇవ్వాలా. ఆ రోజే మమ్మల్ని ఆడ కాదు అంటే మా దీవరం మేము చూసుకున్నాం కదా సార్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఇప్పుడు 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు వెళ్ళి 9వ సంవత్సరం గుడిసెలు వేసుకొని, ఒకసారి గుడిసెలు వేసుకొని మొత్తం రేకులలో పట్టాలు కట్టుకొని ఉన్నాం. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. 3-4 సంవత్సరాల తర్వాత కట్టుకున్నాం సార్. స్థిరపడుతున్నాం. మేము ఉంటాం కొద్దిగా అప్పులు చేసుకొని గింతాగంతా పుట్టిన ఉన్న ఊళ్ళల్లో ఏమైనా ఉంటే ఏమన్నా మెడలో చెవలకి ఏమైనా ఉన్నా కానీ అవి కుదవ పెట్టుకొని తీసుకొచ్చి ఎవరి గూడు వాళ్ళు చేసుకున్నాం సార్. ఇప్పుడు మాకు బాగా కొట్టారు. మేము ఎటు పోయాము ఈ రోజు ఇవ్వాలి. ఇప్పుడు తింటున్నాం అన్నం. భద్రపాటుకి ఎంత ఉప్మా పెట్టారు. ఉప్మా దీనికి నీళ్ళు ఎవరు పెడుతున్నారు రోజు మీకు? రోజు ఒకళ్ళు పెడుతున్నారు. మొన్న దానికి బీజేపీ వాళ్ళు పెట్టారు ఇవాళ ఇల్లు. కేసీఆర్ సార్ వాళ్ళు ఇల్లు అందరూ మొన్న పవన్ కళ్యాణ్ వాళ్ళు అని వాళ్ళు వచ్చారు పెడుతున్నారు. మొన్న క్యాంటీన్ వాళ్ళు అంట అన్నం ఎవరు పెడుతున్నారు తెలుసమ్మా మీకంటే? అయ్యా మాకు తెలవదు, పెడుతున్నారు, మేము తింటున్నాం అయ్యా వస్తున్నారు అని అంటే మేము క్యాంటీన్ వాళ్ళమమ్మ అని చెప్పారు. ఎట్ట రోజు పెడుతున్నారు, ఎట్ట తినుకుంటూ ఉంటున్నాం. ఇదే ప్రభుత్వం కనీసం వస్తువులు కూడా ఏర్పాటు చేయట్లేదు మీకు? అదే ఎందుకు చేయట్లేదని మేము అడుగుతున్నాం సార్. కనీసం మాకు తగిన సౌకర్యాలన్నా ఏర్పాట్లేదు. బాత్రూమ్లలో ఎంతమంది బావాలంటే 2-3 బాత్రూంలో, ఒక్కింట్లో బాత్రూంలో బావాలంటే ఒక్క కుటుంబంలో బాత్రూంలో చూసుకోవచ్చు. చిన్న చంటి పాపను వేసుకొని ఇక్కడ ఉంటున్నారు. ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుందండి? నీళ్లు లేవు, టైంకి స్నానాలు చేయాలన్నా నీళ్లు లేవు సార్. మమ్మల్ని తీసుకొచ్చారు, ఎడబడేశారు. ఆడవాళ్ళ పరిస్థితులు తెలుసు కదా సార్ ఎలా ఉంటాయి. చాలా ఎన్ని నెలలు బాబు? 5 నెలలు బాబు సార్. తనకి సరైన స్నానం లేదు, ఏం లేదు. సరైన స్నానం లేదు, ఏం లేదు. మేమేం అడగట్లేదు కదా సార్ వాళ్ళని. మేమేం ఆస్తులు గీస్తులు ఏం అడగట్లేదుగా. మాకు చిన్న గూడు, మా ఉన్నదాన్ని గోలగొట్టారు. వాళ్ళ జోలికి మేము పోలేదుగా. మా నాన్న మేము బతుకుతున్నాం. వాళ్ళని మేమేమీ అనట్లేదు. మాకు చిన్నపాటి గుడిసె మాది మాకు ఇస్తే చాలు. మాకెక్కడా వద్దు. మాకు పెద్ద బిల్డింగ్లు అవసరం లేదు. మేము ఉన్న చోటే అదే ప్లేస్లో మేము అదే గుడిసె వేసుకొని మేము అక్కడే బతుకుతాం. మేము అడుగుతున్నాం అంతే. మీరందరూ అక్రమంగా వేసుకున్నారు గుడిసెలు అనేది ప్రభుత్వం చెప్తుంది. అదంతా అబద్ధాలు. చాలా మాటలు చెప్పారు. మేము ఏదో ఫేక్ గా ఏడుస్తున్నామని, ఫేక్ గా రోడ్లు ఎక్కామని. పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు కూడా మంత్రి పొంగులేటి. లేదు సార్, అవన్నీ అబద్ధాలు. ఒక్కసారి వచ్చి చూడమనండి సార్. ఆయన్ని చూస్తే తెలుస్తుంది మా పరిస్థితులు ఏందో. మా దీని ఏదో చిన్న పిల్లగాలు వేసుకొని దోమలని అగో నిన్న పోలీసుల దగ్గర మేము నాతో పాటు నా కొడుకు కూడా ఇక గోడకి మొన్న గోడ గుర్తుంది సార్. గుంజితే సిఐ గారు మమ్మల్ని గుంజితే నా కాలుకి దెబ్బ తగిలింది. ఈ ఎలర్జీలు ఏంటి, మేమేంటి, పిల్లగాళ్ళు ఏంటి, కొంచెమైనా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా సార్. ఎందుకమ్మా ప్రభుత్వం మానవత్వం లేకుండా? ఏమో సార్, వాళ్ళకే తెలియాలి. ఒక్కసారి తెలియాలి. మేము తెలంగాణ రానియకుండా కాంగ్రెస్ మమ్మల్ని బాగు చేస్తుందని వాళ్ళని మేము నమ్మి ఓట్లు వేయడం మా తప్పు పని చేసింది. మేము రేవంత్ రెడ్డి వస్తే ఏదో బాగు చేస్తాడు, బంగారు పాట వేస్తాడు అన్నట్టుగా దీవించినందుకు మమ్మల్ని చూసి ఏమంటారు నల్ల చీకటిమయం చేస్తాడు సార్. మా బతుకుల్ని చీకట్లో పడేస్తాడు అనమాట. ఏమంటున్నాడు, ఇక్కడ కూడా ఉండకుండా నిన్న మమ్మల్ని రోడ్డెక్కిచ్చారు. పోలీసులు వచ్చి నిన్న కొట్టారు కదా సార్. 9:30 నిన్న మార్నింగ్ బయటకు గుంజారు. మీరు వెళ్ళిపోమంటున్నారు ఇక్కడ నుంచి. మరి ఇక్కడ నుంచి మేము ఎక్కడ ఉండాలి సార్ చెప్పండి మీరే.
చూసే వాళ్ళకి అర్థమైంది, అయ్యో పాపని అందరూ వచ్చి మమ్మల్ని దానం చేస్తున్నారు, కానీ రాజకీయ నాయకులు ఒక్కలన్నా రావట్లేదు. బట్టి విక్రమార్క ఏంది, పొంగులేటి ఏంది, రేవంత్ రెడ్డి ఏంది, ఒక్కలన్నా రావాలి కదా సార్ మా దగ్గరికి. ఒక్క మనిషి కూడా రావట్లేదు మా దగ్గరికి. వచ్చిన వాళ్ళని ఇంకా వాళ్ళు ధింకరిస్తున్నారంట. మీరు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళకి భోజనం ఎందుకు పెడుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు. మేమంతా విలువలేని వాళ్ళమా సార్? ఓటు అప్పుడైతేనే మా అమ్మ అయ్యా అని వచ్చి కాలు పట్టుకుంటారు, పిల్లగాళ్ళు లాక్కుంటారు, ముద్దుల మీద ముద్దులు పెడతారు. మరి ఇప్పుడు గుర్తు రావట్లేదా సార్ పిల్లగాళ్ళు? అంత ఇదైపోయినామా మేము? అంత పనికిరాని వాళ్ళమా మేము? కూడా ఒక మనుషులమే. మేమంతా ఇదైపోయిన వాళ్ళు లేదు కదా సార్. మాకేమీ వద్దు, మాకు చిన్నపాటి స్థలం ఇస్తే మా బతుకులేదే మేము బతుకుతాం అంతే సార్. వాళ్ళు గినక ఓట్లు గినక మమ్మల్ని అడగడానికి వచ్చారనుకోండి, ఈసారి చెప్పులు పట్టుకొని మేము ఎదురవుతాం. బరాబరిగా ఎవరైనా రాని కాంగ్రెస్ నాయకులు మా ముందుకు వస్తే చెప్పులు తీసుకుని కొడుతాం సార్. బరాబరిగా చెప్పులతోనే ఆయనకి మేము సన్మానం చేస్తాం. ఎవరైనా రానియండి, మేము అతనితో అదే సన్మానం చేస్తాం. మరి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కనీసం ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కదా సార్, తుమ్మల వీళ్ళందరూ చేతులు ఉన్నాయే కదా సార్, వాళ్ళేగా చేపించింది, వాళ్ళు ఎందుకు వస్తారు సార్? కనీసం మీరు ఎట్టున్నారని అడగడానికి కూడా అసలు రావట్లేదు. చెప్పట్లేదు సార్, వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారంట. విఆర్ఓ ఫోన్ చేసి మమ్మల్ని ఏమంటున్నారు, మీరు అక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోండి, మీరు ఊళ్ళో వెళ్ళిపోతే వెళ్ళిపోతే మీ సంగతి చూస్తానేసి మాట్లాడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు చెప్పిస్తున్నాడంట. అది కరెక్టేనా సార్? మేమేం చేస్తాం వాళ్ళకి? కానీ రెవెన్యూ మంత్రి తెలియకుండా తుమ్మల నాగేశ్వరరావు ఇంకో మంత్రి చేపించే పరిస్థితి ఉంటుందా ఖమ్మంలో? పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు అమ్ముకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు అమ్మేసుకున్నారు. అవి ఏదో వాళ్ళకిస్తా వీళ్ళకిస్తారు అన్నారు, కానీ లేదు సార్, వాళ్ళ సొత్తు అది రియల్ ఎస్టేట్ చేతులు కలిపి వాళ్ళు అమ్ముకోవడానికి ఏంది బంగారమైన భూమి అంట సార్. అది ఆ బంగారమైన భూమి, విలువైన భూమి అనేసి మమ్మల్ని మామూలుగా చెప్తే మేము పోవట్లేదని నైట్ వచ్చి మేము లేదు సార్. పోయిన రోజు తిరుపతి వెళ్ళాం మేము బాబుని తీసుకొని. నా సామాను పిల్లగాడి బట్టలతో సార్ ఇప్పటికెళ్ళే చూపిస్తా. మొత్తం నుజ్జు కూర్చున్నాయి సార్ నా గుడిసెలో. అసలు నేనేం బయటికి తెచ్చుకోలేదు, ఇప్పటికి అలానే ఉంది గుట్ట మీద. మొత్తం వదిలేసారు సార్. అసలు పట్టుకోవడానికి ఏం లేదు. అక్కడ ఉంటున్నాం సార్. అక్కడ ప్రతి ఒక్క దానికి దోమలకు కానీ నీళ్లు లేకపోతే కూడా ఏర్పాటు చేసుకుని హైకోర్టు నుంచి కూడా వచ్చింది వాళ్ళకి కనీస వసతులు కల్పించండి అని చెప్పేసి ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు మా కోర్టు నుంచే కదా ఆర్డర్ వచ్చింది. సరే వచ్చింది అనుకోండి, గత ప్రభుత్వంలో ఏం మాట్లాడలేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కదిలియలేదు, మమ్మల్ని కదిలించలేదు. మేము వీళ్ళని శాశ్వతంగా చేయమని చెప్పినప్పుడు కోర్టుకి వేసినప్పుడు ఆ కోర్టు దాన్ని ఏదైతే ఉందో ఆ కోర్టు ఒక తీర్పు అనేది వస్తుందని చెప్పేసి వెయిట్ చేసినాం. వెయిట్ చేసే సమయంలో వీళ్ళు వచ్చి రాత్రి కనీసం ఎవరైనా సరే ఒక నోటీసు పంపించాలి కదండి. నోటీసులు పంపించుకోండి, ఏమీ లేకుండా ఖాళీ చేయించారు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్లల స్టడీకి ఎవరైనా సరే ఎవరు బాధ్యులు అండి? నష్టపోతే దానికి ఎవరు సార్ బాధ్యులు? ఇల్లు కూల్చేశారు, నోటికాడ అన్నం తీశారు, పేదవాళ్ళనే కదా సార్ ఇబ్బంది పడేది. మమ్మల్ని ఈ రకంగా చేయడం అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు రేవంత్ ప్రజాపాలన అంటున్నాడు, ఎట్లా అనిపిస్తుంది 2 ఏళ్ల ప్రజాపాలన? ప్రజల్ని నాశనం చేయడమే ప్రజాపాలనగా పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజాపాలన అంటే ప్రజలను పాలించడం అంటే పేదవాళ్ళని దోచుకోవడం ప్రజాపాలన, పేదవాళ్ళకి అన్యాయం చేయడం ప్రజాపాలన, పేదవాళ్ళకి గూడు కల్పిస్తానని చెప్పి గూడు కూలగొట్టడం ప్రజాపాలన, పేదవాళ్ళకి అన్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతమంది వచ్చారు ఇవాళ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాకు భోజనాలు పెడతా ఉన్నారు. ఇక్కడ కనీసం మీదేం తప్పు లేనప్పుడు పరామర్శించడానికి ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైనప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? నీకు నిజంగా ఒకవేళ ప్రభుత్వం కాదండి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు స్టే ఎందుకు, నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకుండా ఎందుకు ఖాళీ చేయించారు? అప్పటికప్పుడు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? సీక్రెట్ ఆపరేషన్ ఏంటి సార్? పేదవాళ్ళ మీద సీక్రెట్ ఆపరేషన్ ఏంటండి? వేల కోట్ల రూపాయలు భూ కబ్జాదారుల మీద చేయండి మీ సీక్రెట్ ఆపరేషన్. ఎందుకంటే అన్యాయం చేస్తూ ఉన్నారు పేదవాళ్ళని. కూటికి గుట్టక లేక, దోమలలో నీళ్లు లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడి మేము దొరికినామా పేదవాళ్ళం? ఇంత అన్యాయం సార్ పేదవాళ్ళు జరిగేది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గవర్నమెంట్ ఏ ఎంప్లాయీకైనా ప్రతి పేదోడి కష్టం వెనుకున్నటువంటి ట్యాక్స్ రూపంలో మేము చెల్లిస్తూ ఉన్నాం. మా కష్టం, మా చెమట వచ్చినటువంటి ప్రతి రూపాయి మేము కడతా ఉన్నాం. మా రూపాయి తిని కూడా మాకే అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, పేదోళ్ళని ఎవరైతే అన్యాయం చేస్తారో ఖచ్చితంగా. ఇక్కడి నుంచి తెలంగాణలో ఖమ్మం ఎక్కువ సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లా నుంచి. ఏ ఒక్క మంత్రి గారైనా సరే ఇక్కడికి వచ్చి ఎందుకు పరామర్శించలేదు? ఓట్లు కావాలన్నప్పుడు మీకు భూదాన భూములలో అయినా సరే ఏ పేదోడి ఇంటికి పోయి వాళ్ళకి దండం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీరు మా అక్క చెల్లెలని, మీ తల్లి అని, మీరు మా తమ్ముడు అని, మీరు మా అన్న అని చెప్పారు కదా. ఇన్ని చెప్పినప్పుడు మరి రోడ్డును బట్టి అక్క చెల్లెలను కాపాడటానికి, తల్లిని కాపాడటానికి మీరు ఎందుకు రాలేకపోతా ఉన్నారు? దీనికి బాధ్యత ఎందుకు వహించలేకపోతా ఉన్నారు? దీనికి కారణం ఏంటి? మా అక్క చెల్లెళ్ళు అనేది ఓట్లపడి గుర్తొస్తాయా? ఇలా ఓట్లన్నీ అయిపోయిన తర్వాత మాకు అవసరం లేదు పేదోళ్ళు అని చెప్పి మమ్మల్ని తరిమి కొడతారా? ఇందులో నిజం ఎంతవరకు ఉంది? 62 ఎకరాలు భూదానం భూమి అని చెప్పిన దాంట్లో 30 ఎకరాలను చూపిస్తా ఉన్నారు. మిగతా 30 ఎకరాలు ఎవరు కబ్జా చేశారు? అది ఎక్కడికి పోయింది? పేదవాళ్ళని నువ్వు ఏ పట్ల ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? సో గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఏమీ కదిలించలేదండి, వాళ్ళు ఏం మాట్లాడలేదు కూడా. ఒకవేళ ఈ ప్రభుత్వం అయినా సరే మాకు ఎందుకు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి మీద పడి మొత్తం కూల్చేయాల్సి వచ్చింది? మేము ప్రశ్నించేది ఒకటే సార్, పేదవాళ్ళ మీదనే ఎందుకు మీ జూలు విధిస్తూ ఉన్నారు?
పేదోళ్ళు ఎదురికారా మీకు? వేల కోట్ల రూపాయలు తిన్నటువంటి ప్రభుత్వ సొమ్ము తిన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల జోలికి మీకు ఎందుకు పోరు? వాళ్ళని ఎందుకు అడగరు మీరు? ఆ భూకా పెద్దవాళ్ళని ఎందుకు పట్టుకోరు? పేదోడు నోరు కొడితే మీకు మేలు జరుగుతుందా? ఇంతమంది పేదోళ్ళని మీరు పట్టుకొని ఇంత రోడ్డు మీద పడేసి పసిపిల్లలు సహా ఇక్కడ ఉన్నప్పుడు, మీ దగ్గర న్యాయం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు రాదు ఇక్కడికి? 3 మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు స్పందించరు? ప్రతిపక్షాలు వచ్చినప్పుడు మీరు రావాలి కదా. మీరు న్యాయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళ సమస్యలు పరిష్కరించదు. మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు? అన్నం కూరలకి ఎంత పడుతున్నాం, దోమలు దోమలు పిల్లలు జల్లలు మేము ఎంత బాధపడుతున్నాం. మాకేంది గోస? ఉన్నాయని నమ్ముకొని వచ్చి ఏడగొట్ట మంది ఇల్లు వేసుకుంటే ఇది మా పరిస్థితి. ఏమ్మా ప్రభుత్వంకి ఏం చెప్తావు? ఎందుకు మిమ్మల్ని కూలగొట్టి అక్రమంగా ఉన్నారని చెప్తారు? ఎన్నేళ్ళ నుంచి మీరు అక్కడ ఉంటున్నారు? మేము 9 సంవత్సరాలు అవుతుంది మేము ఆడ ఉండబట్టి. ఏమీ నాదేరు లేదు మాకు అసలు. ఇంకా చూడండి, ఈ బూదిని పొద్దున్న దాకా పిల్లలు జల్లలు ఏమి ఉండేది. మా గోస ఎవరు చెప్పుకుంటే ఎవరు ఆలకెత్తాల మా గోస. ఏడ్చి అల్లరి వెళ్తాను. ఇక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఇతను ఒక క్లియర్గా డాక్యుమెంట్స్ అన్ని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. బ్రదర్, ఏంటి బ్రదర్, వెలుగుమట్ల గ్రామంలో మీకు వినోబ కాలనీ ఇంటి స్థలం లబ్ధిదారుడు అని చెప్పి మీకు గవర్నమెంట్ జీవో ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా మీరు చూపిస్తున్నారు. ఏంటి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని? సార్ డాక్యుమెంట్స్ అనేది ఏం లేదు, మాకు వచ్చేసి ప్రొసీడింగ్కి ఇచ్చారు సార్. ఇది చూసుకోవచ్చు క్లియర్గా, ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు అంటూ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 2014లో 23/4/2014లో 1965 ఆంధ్రప్రదేశ్ భూదాన గ్రామదాన చట్టం 13లోని సెక్షన్ 14/1 కింద నిబంధనలు సవరించి అవసరమైన విషయం అన్నింటినీ పరిశీలించి దిగువ పేర్కొడిన భూమికి 147, 148, 149లో 100 చదరపు అడుగులు చదరపు గజాలు షేక్ తస్లీం భర్త యాకూబ్ షా, వెలుగుమట్ల గ్రామం, ప్లాట్ నెంబర్ 387. చూడండి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ప్లాట్ నెంబర్ 387, 147, 148, 149 గల ప్లాట్ నెంబరు ఖమ్మం అర్బన్లో. అలాగే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూదాన్ మరియు గ్రామదాన్ అమెండ్మెంట్ యాక్ట్ 2017 1965 సెక్షన్ కింద 24A కింద నోటీస్ ఇచ్చారు ఖమ్మం సంబంధించి. ఇది కూడా రెవెన్యూ వాళ్ళు. ఇదేంటమ్మా? ఇంటి నెంబర్ ఇదిగోండి క్లియర్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటి పన్ను వచ్చింది, ఇంటి కట్టినటువంటి డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. ప్రాపర్టీ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్, అంటే మున్సిపల్ అధికారులు అసెస్మెంట్ చేసి మున్సిపల్ అధికారులకు ట్యాక్సులు కట్టినటువంటి డాక్యుమెంట్లు కూడా ఇది చూసుకోవచ్చు క్లియర్గా. దోతికట్ల పుష్పావతి, ఇది ఎప్పుడు వచ్చింది? 2021లో వీళ్ళు ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు ఇచ్చినటువంటి ట్యాక్స్, వీళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు. ఆ సైట్ నెంబరు క్లియర్గా ప్రాపర్టీ అసెస్మెంట్ కూడా చేశారు. అంటే మున్సిపల్ అధికారులకి తెలుసు, రెవెన్యూ అధికారులకు తెలుసు, అందరికీ స్పష్టంగా తెలుసు. కానీ ఇవాళ వీళ్ళందరూ కూడా అక్రమ చొరబాటుదారులాగా అక్రమదారులు అయిపోయినట్టుగా వీళ్ళందరినీ కూడా పూర్తిగా బయటికి గంటేసినటువంటి పరిస్థితి, నిలువ నీడ లేకుండా ఇవాళ రోడ్డుకి వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకో వ్యక్తి బండి సీతమ్మ భర్త రాజయ్య, వీళ్ళకు కూడా క్లియర్గా 2014లో ఆంధ్రప్రదేశ్ భూ యజ్ఞ బోర్డు నుంచి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ 147, 148, 149లలో ప్లాట్ నెంబర్ 142 వీళ్ళందరికీ క్లియర్గా ప్లాటింగ్లు అయినాయి. అట్లాగే భూదాన యజ్ఞ బోర్డు నుంచి ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ చూపిస్తారు. అట్లాగే హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా వీళ్ళని నిలువ నీడ లేకుండా చేశారు. వీళ్ళు కూడా చూసుకోవచ్చు. బండి లక్ష్మయ్య భర్త ముత్తయ్య అంటూ కూడా 100 చదరపు గజాలు 147, 148, 149 గల సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 1039. ఇట్లా దాదాపుగా పూర్తి స్థాయిలో చూడండి అందరి దగ్గర ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఇది ఇంకోటి అనంతుల వెంకన్న తండ్రి రాములు అంటూ కూడా సేమ్ 239 ప్లాట్ నెంబర్, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ. అట్లాగే ఇంకో పెద్ద కూడా ప్రొసీడింగ్స్ చూపిస్తుంది. మరి ఇన్ని ప్రొసీడింగ్స్ భూదాన యజ్ఞ బోర్డు నుంచి కూడా చూసుకోవచ్చు. మున్కిని సుమలత భర్త అర్జున్ అంటూ 100 చదరపు గజాలు 147, 148, 149లో ప్లాట్ నెంబర్ 295. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళు బాధ్యతలు చూపిస్తారు. అయినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవని హైకోర్టు ఆర్డర్స్ కూడా డిసోబే చేసి వాళ్ళ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా, ప్రభుత్వమే అనధికారికంగా వీళ్ళందరినీ కూడా అక్రమ చొరబాటుదారులుగా ప్రభుత్వమే అక్రమానికి తెరదీస్తుందని చెప్పుకొని ఇప్పుడు నిజంగా ఈ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి చర్య ప్రభుత్వం అక్రమమా వీళ్ళ అక్రమమా? 2014లో ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా భూదాన అతంలో ఆంధ్రప్రదేశ్లో 2014 అంటే తెలంగాణ రాకు మునుపే, తెలంగాణ వచ్చిన కంటే ముందే ఇవాళ వాళ్ళకి భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు క్లియర్గా చూపిస్తారు. ఎప్పుడైతే ఇది క్లియర్గా చూసుకోవచ్చు 156 ప్లాట్ నెంబర్ ఇక్కడ బాదర విజయలక్ష్మి భర్త నాగేశ్వరరావు పేర్ల మీద ఇచ్చినటువంటి ఈ యొక్క భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాబట్టి అంటే వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చినటువంటి ల్యాండ్ భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి కేటాయింపులు అయినాయి, ప్లాటింగ్ అయింది, సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి, పట్టా నెంబర్లు ఉన్నాయి. మళ్ళీ మున్సిపల్ అధికారులు కూడా స్పష్టంగా వీళ్ళకు క్లియర్గా ట్యాక్సులు కట్టించుకునేటువంటి రిసిప్ట్ ఉంది. అట్లాగే హైకోర్టు ఆర్డర్స్ ఉంది, వీళ్ళకి కరెంట్ ఇవ్వాలి, అట్లాగే వీళ్ళకి వసతులు కల్పించాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ కాపీ ఉంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తుంగలో దొక్కి వీళ్ళ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా నిలువ నీడ లేకుండా చేసింది. కనీసం వీళ్ళకి ఉండటానికి ఎక్కడా లేదు. రోడ్ల మీద ఇట్లా
ఎక్కడొక్కడ సామాన్లు వేసుకొని కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు. వాళ్ళ దాతలు వచ్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం రాత్రి వీళ్ళకి భోజనాలు పెడుతుంటే చిన్నపిల్లలని లేదంటే కనుక కనీసం వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళని పట్టించుకునేటువంటి నాతుడు లేదు. మరోవైపు వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మాకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఇవాళ మంత్రులు రేట్లు పెరిగినాయి అని చెప్పేసి అని మమ్మల్ని అందరినీ కూడా గెంటేసినటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రి నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని గెంటేసినటువంటి పరిస్థితి. ఉన్న పలంగా అక్కడి నుంచి తోసేశారు, కనీసం నోటీస్ ఇవ్వలేదు, మేము అక్రమదారులు కాదు, మా చేతుల్లో పట్టాలు ఉన్నాయంటే కూడా చెప్తున్నారు. సరే మాట్లాడదాం. ఏం బ్రదర్? ఆ తర్వాత జీవో నెంబర్ 58 ప్రకారం ఇంటి ముందు ఫోటోలు దిగి ఇంటి ముందు ఫోటోలు మేము దాదాపు ఆన్లైన్ కూడా చేయించాం. మాకు తూర్పు ఎవరు పడమట ఎవరు అని చెప్పేసి జీవో నెంబర్ 58 ప్రకారం మేము ఆన్లైన్ చేయించాం. కానీ ఇప్పటి వరకు దాన్ని రెగ్యులేట్ చేయలేదు. జీవో 58 ప్రకారం ఆన్లైన్లో కూడా చేసుకున్నారు 2023లో. అయినా కూడా అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ చూపిస్తే అధికారులు ఏం చెప్తున్నారు? ఇవన్నీ ఫేక్ అంటున్నారు సార్. అంటే ఇప్పుడు టీఎస్ ఆన్లైన్లో కట్టిన రిసిప్ట్ కూడా ఫేకేనా? వీళ్ళు అసలు వచ్చిన పట్టాయే మీకు ఫేక్ అని చెప్తున్నారు. ఫేక్ అనేది మేము కనిపెట్టలేము సార్. హైకోర్టు దాకపోయి కూడా అన్ని ఆర్డర్స్ మాకు వచ్చిన తర్వాత కూడా ఇది ఫేక్ అంటే ఇది నమ్మశక్యంగా ఎలా ఉంటుంది సార్ చెప్పండి? కనిపెట్టలేకపోవచ్చు. ఏంటి దీని వెనకాల ఏం జరిగింది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మిమ్మల్ని ఈ విధంగా చేసి? తెలియదు సార్, పెద్ద పెద్ద వాళ్ళు అడగాలి. అది ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఆ మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు కదా? మేము పెయిడ్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్టులు. ఎవరు జూనియర్ ఆర్టిస్టులు? వాళ్ళ దృష్టిలో డబ్బులు తీసుకొని ఏడుస్తున్నాం అంటే వాళ్ళ దృష్టిలో అలాగే అనిపిస్తుందేమో, కానీ అలా కాదు సార్. మా బట్టలు చూస్తే అర్థమైంది, మా అవతారాలు చూస్తే అర్థమైంది, మీ ఇక్కడ ఉంటే అర్థమైంది సార్ మా కష్టం ఏంటో. ఏంటి రెవెన్యూ శాఖ మంత్రులకి అట్లాగే ఇక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రికి ఏం చెప్తారు? వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మేమేం మాట్లాడలేం. ఏదైనా ప్రతిపక్షాలు మాట్లాడాలి. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూసి వాళ్ళు మాట్లాడాలి. వచ్చారు కేటీఆర్ గారు వచ్చారు, కానీ వాళ్ళు మేము వస్తే ఇస్తాం అంటున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయించలేదు. వాళ్ళు ఖాళీ చేయించలేదు సార్. మేము ఇప్పటికొచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ మమ్మ అయితే ప్రొసీడింగ్ అప్పుడు కూడా ఇచ్చారు మాకు. మళ్ళీ ఆన్లైన్లో కూడా చేసాము అప్పుడు గవర్నమెంట్ది. చేసినా కూడా దీనికి ఇది కూడా ఫేక్ అంటున్నారు సార్. ఏది టీఎస్ ఆన్లైన్లో ఆ రోజు అప్లై చేసుకున్న అప్లికేషన్ 2023 కూడా ఫేక్. ఇది కూడా ఫేకే అంటున్నారు. అసలు సర్వే నెంబర్లతో సహా ఉన్న భూమిని కూడా ఇదంతా ఉట్టిదే, మీరు అందరు కబ్జా చేశారు అని అంటున్నారు. ప్రొసీడింగ్ కూడా అది వాళ్ళు ఫేక్ తయారు చేశారు అంటున్నారు సార్. మరి ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇదేంటంటే భూదాన బోర్డు నుంచి వచ్చిన ల్యాబెట్ సార్ అది. ఇదేమో ప్రొసీడింగ్, ఇది ఫేకే అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు తయారు చేసినవి అంటున్నారు సార్. మేము ఇన్ని రోజులు నీళ్ళు గీలు మొత్తం మేమే పోసుకున్నాం, తలా 200 వేసుకొని కూడా చేసినాం. అయినా కూడా మీరందరూ ఒక్కొక్కరికి లక్షలు ఇచ్చారని వాళ్ళు చేసి గోల కొట్టారు సార్. మా ఇల్లు మొత్తం పడేసారు. కాకపోతే ఇంకా ఫోటోలు కూడా రెడీలో ఉన్నాయి, తీసుకొని ఇక మీడియా ముందు పెట్టాలనుకుంటున్నాం సార్. ఎండ్ నుంచి మాకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మన కేటీఆర్ గారు వచ్చారు, మేమందరూ కూడా లీగల్ గా ఫైట్ చేస్తాం మీ తరఫున అంటున్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మొన్న వచ్చారు, మంచిగా చెప్పారు. అయితే ఇంకొక 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మీ అందరికి పట్టాలు ఇస్తాం, మీరందరూ ఆడే ఉండండి అని చెప్తున్నారు సార్. మంచి ధైర్యం చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు మట్టి కూలగొట్టేసేసారు. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు మీరు అందరూ ఖమ్మంలో. ఏంటి వాళ్ళు ఎందుకు మీకు ఈ విధంగా చేశారు అనుకుంటున్నారు? ఎందుకనంటే మేమంతా పొరుగురు వాళ్ళ నుంచి వచ్చారు, ఎదరికి ముందే వచ్చారు. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళకి పొరుగురు నుంచి వచ్చిన భారతదేశం భారతదేశ పొలమే. మేము వచ్చి కూడా 18 సంవత్సరాలు అయింది సార్. ఇప్పటికి వచ్చినాక 8 సంవత్సరాల క్రితం ఆడ గ్రామీణ పేదల సంఘం నుంచి ఆడకి పోయాక ఇక వాళ్ళు సార్ షెడ్లు వేసుకున్నాం, షెడ్లు వేసుకొని ఇవన్నీ ఉన్నాయని మమ్మల్ని ఇల్లు కట్టుకోమన్నారు. మేము కట్టుకున్నాం సార్. 400 ఇళ్ళు మొత్తం అసలు ఆల్రౌండ్ కట్టేశారు. తర్వాత కొద్ది గొప్ప షెడ్లు వేసుకున్నారు. మొత్తం 750 ఇళ్ళు అండి. అయినా కూడా మొత్తం నేల మట్టం చేశారు సార్ అది. సో ఏంటి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆడ ఇళ్ళు ఉన్న వాళ్ళ వరకు కానీ ఈ సందునే మళ్ళీ ఒక్కడనే అదే భూమిలో ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. అది ఒక్కటి మా 2011లో అప్లికేషన్లు పెట్టుకున్నాం. 500 తీసుకొని ఆధార్ కార్డు రేషన్ కార్డులు తీసుకోరు. ఆ రేషన్ కార్డులు తీసుకొని మీకు ఇళ్ళ ప్లాట్లు ఇస్తామని వస్తే మేము నమ్మినాం. మాకు ఎక్కడ ఇల్లు వాకి లేదు. గ్రాండెట్లో పని చేస్తే నేను, నాకు భర్త లేడు, 2 ఆడపిల్లలు.
వాళ్ళ పెళ్ళిళ్ళని నేను నా కష్టం నేను నమ్ముకొని బతకాలి. ఇల్లు కట్టుకోమన్నారు. కట్టుకోవడానికి చేత కాదంటే బంగారం ఉంటే కట్టుకోండి, ఏదో ఉంటే కట్టుకోండి అంటే నేను గ్రాండెడ్లో పనిచేసి ఇంకో గంట చేతి 50 వస్తాయి, ఇంకో గంట చేతి 50 వస్తాయని రూపాయి కూడా కొట్టుకొని చెవులు మా తాడు గీడని నమ్మి 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను సార్. ఇవాళ గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చే 2000 పింఛన్తో బతుకుతుంది సార్. నాకు ఇంతకంటే ఎక్కువ ఆధారం ఏమి లేదు. అదే సార్ నా పరిస్థితి. ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిస్థితికి చెప్తాం సార్. ఎందుకంటే అదే చెప్పినాం అక్కడే ఇల్లు అని చెప్పండి. మా చోట్ల మా ఎందుకు కూలగొట్టారు అనుకుంటున్నారు? ఎందుకు కూలగొట్టిందంటే ఎక్స్పర్ట్ మేము ఆయన గెలిపించినాం కదా సార్, దాని మీద కూలగొట్టారు. మేము న్యాయం చేస్తాము, అన్ని చేస్తాము. మాకు ఆర్డర్లు ఇవ్వంటున్నారు. మాకు కరెంటు కానీ నీళ్ళకి కానీ ఇబ్బంది పెట్టలేదు. దాడి చేశారు, టీఆర్ఎస్ పార్టీ దాడి చేసినా మాకు కరెంటుకి నీళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు వదిలేసుకున్నారు, మమ్మల్ని పట్టించుకోలేదు. తర్వాత ఈయన్ని గెలిపించినాక మా కొంపలే కూల్చారు సార్. మా కొంపలు కూల్చి మమ్మల్ని రోడ్డు మీద వేశారు. మాకు ఏ న్యాయం చేస్తారో, ఏ పార్టీ వాళ్ళు న్యాయం చేస్తారో, మీరే న్యాయం చేస్తారో చెయ్యాలి సార్. అదే నేను కోరుకుంటున్నాను. ఏం చెప్పేది ఏముందండి, 100 గజాల చోటు కోసం మేము వచ్చి ఆడున్నాం. 2014 నుంచి ఆడున్నాం. ఈగలు దోమలు ఉంటే కరెంటు పీకేసారు, మాలా ఇబ్బంది పడ్డాం. అన్ని కష్టపడ్డా లాస్ట్కి వచ్చేస్తారు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. దానికోసం మేము ఆశపడి ఓట్లు అందరూ వేసినాం. మా ఓటర్ ఐడి అన్ని ఖమ్మంలో ఉన్నాయి, అన్నీ చేసినాం. లాస్ట్కి వచ్చే వరకు మా ఇల్లు గోలు తెంగి ఎంత ఆగమాగం చేస్తారు. మాకు ఆ 100 గజాలు చాటి సోకిచ్చి ఆ పట్ట ఇచ్చి కరెంటు నీళ్ళు ఇస్తే చాలు. మా ఇల్లు కట్టేకున్నా బాధ లేదు. ఇల్లు కావాలని కూడా కొరతే మాకు అంత ఇవ్వమని కోరుకున్నాం సార్. గత బీఆర్ఎస్ పార్టీ పాలన ఇప్పుడు ప్రజాపాలన రేవంత్ చెప్పినటువంటి ప్రజాపాలన చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది మోసం అనిపిస్తుంది. ఇక మోసం తప్ప ఏం లేదు. వాళ్ళు పట్టించుకోలేదు. ఇస్తామని హామీ లేదు. వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు నమ్మి ఓటేసిన. ఇల్లు ఇస్తాం కొద్దిగా జాగ్రత్తగా నచ్చిపోవడం కానీ ఏమీ లేదు సార్. మమ్మల్ని అన్యాయం చేశారు. ఇల్లు రేకు చెడ్డ వేసి కట్టుకుంటాం. మాకు ఇల్లు కట్టేస్తాం మొత్తుకోలేదు. అంత అయితే సొమ్ములు తాకడ పెట్టి ఈ గట్టి 1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం. అది కూడా కూలిపోయింది సార్. అంతా బజార్లో వచ్చి పడి అది ఉన్న వాసం అంత. అమ్మాయికి క్యాన్సర్ జబ్బు వచ్చింది. అంత ముందే కొంచెం బాగున్నప్పుడు ఏంటి పెనుడు చచ్చిపోయింది 5 సంవత్సరాల క్రితం. నా పిల్లలకి ఇల్లు లేదు, నాకు జబ్బు వచ్చింది, మరి నేను చచ్చిపోతున్నానని ఏం చేసింది, ఒక ఆయన తలను చూపించిండు. కట్టి గోడలు ఇడిచిపెట్టిపోయారు. వాళ్ళు ఇడిచిపెట్టిపోయిన ఇల్లు ఇంట్లో ఉండమ్మని డబ్బులు తీసుకున్నాడు ఆయన. డబ్బులు తీసుకొని ఇల్లు చూపించిండు. దాని మీద సగం గోడలు లేపుకొని కడ్డీలు రేకులు తెచ్చుకొని వరలు తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని ఆడబెట్టుకొని ఇల్లు వేసుకొని మేము హైదరాబాద్ తిప్పుతున్నా పిల్లని. క్యాన్సర్ వచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి తండ్రి లేడు. తల్లి మా ఇంట్లో ఇల్లు అంతా అయిపోయినాక అంత ఇల్లు వేసుకున్న తర్వాత ఇంట్లోకి పోయినాక పిల్లకి క్యాన్సర్ ఎక్కువైంది. పిల్ల చచ్చిపోయింది. ఇక తండ్రి లేదు, తల్లి లేదు. ఇక మరి ఇల్లు ఉంది పిల్లగాళ్ళకి. ఆ ఇల్లు అన్న ఉండాలి కదా. ఇల్లు లేకుండా ఇప్పుడు మొన్న ఇల్లు కూలిపారు. మరి ఆ పిల్లగాళ్ళు ఏడుండాలా? తల్లికి ఏమి లేదు, తండ్రికి ఏమి లేదు. తండ్రి సంపాదించింది లేదు, తల్లి సంపాదించింది లేదు, తండ్రి సంపాదించింది లేదు. అక్కడ చూపించారు. అది వేసుకుంది, కొనుక్కుంది. కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. జబ్బులో ఉండి నన్ను ఏదో బాధ పెట్టి కసిరి డబ్బులు తీసుకుంది. ఆ పిల్ల ఆడ ఇల్లు వదిలిపెట్టిన ఇల్లు చూపించారు. ఆ ఇల్లుని మళ్ళీ పైన కప్పు వేసుకుంది, కలుపులు పెట్టించుకుంది, వరలు తెచ్చుకుంది. నేను ఎడిపోయాను దొడ్డికి, నా పిల్లలు ఎడిపోతారు, హాస్టల్ నుంచి వస్తారు, నా పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు, నా పిల్లలు ఏ కంపెనీలోకి ఏ దూరంలోకి పోతారు అని చెప్పి పిల్లగాళ్ళకి వరలు తెచ్చుకొని ఆడేసుకుంది. వరలు కట్టి దాని లోపల పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత రేవంత్ ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇల్లు కావాలా పిల్లగాళ్ళకి ఇల్లు ఉంటే చాలు. ఇల్లే కావాలా పిల్లగాళ్ళకి. ఏం చేయద్దు, పిల్లగాళ్ళకి ఇల్లే చూపించాలి. తిరుపతి వెళ్తే మాకు తెలియదు సార్. అసలు గుడిసెలు తీసేస్తారని సంగతి తెలియక అవన్నీ కూలిపోయినాయి సార్. అసలు సామాన్ అయితే ఏం తెలియదు. మా పిన్ని ఒక్కతే ఉండేసరికి నా 5 రేకులు ఇప్పించింది సార్. ఇప్పిస్తే బయట పెట్టింది. ఇప్పేసరికి వాళ్ళు ఏం చేశారు, వెనక నుంచి గోల కొట్టేశారు సార్. వేరే వాళ్ళ ఇంటిది గోడ మొత్తం మా ఇంటి మీద పడిపోయింది సార్. మేము లేనిది చూసేసి అసలు మేము 5 కుటుంబాలు గుడికి తిరుపతి వెళ్ళాము సార్. మా పేరు రాలేదు సార్ ఇంతవరకు కూడా. సో ఇది ఇక్కడ బాధితులు చెప్తుంది. కనీసం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఊర్లోకి వెళ్ళినా మొత్తం మా కట్టు బట్టలు కూడా అన్నీ అక్కడే పడి వచ్చాం. మా సామాన్లన్నీ కోల్పోయాం. మొత్తం మా గూడు మొత్తం కోల్పోయాం. మా రేకుల షెడ్లు కూడా కోల్పోయాం. ఏళ్ల తరబడి అక్కడే ఉంటారు. మాకు న్యాయం జరగాలి. అక్కడే ఖచ్చితంగా మేము అక్కడే ఉండాలి. మాకు అక్కడే ఇవ్వాలి. ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొమ్మల వెనకాల ఉండి ఆడిస్తున్నటువంటి నాటకం కనీసం మాకు ఈ అంబేద్కర్ భవన్లో కూడా ఉండే పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచి తరిమేస్తారు. పోలీసులు బలవంత పెట్టి మరి ఇక్కడ వీఆర్ఓలు కానీ పోలీసులు కానీ ఇక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. అంబేద్కర్ భవనం దగ్గర బాధితులందరూ కూడా ఇక్కడ చిన్న పిల్లలు కూడా మనకు చూసుకోవచ్చు.
ఎన్ని నెలలమ్మా పాపకి? 4 నెలలు. 4 నెలల పాపని ఇక్కడే పెట్టుకుని వాళ్ళు చెట్ల కింద ఇట్లా మంచాల మీద వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తల్లిని అడుగుదాం, ఏమ్మా మీకు ఏమనిపిస్తుంది చిన్న పాపని ఇట్లా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి? ఏం చేస్తాం సార్, మరి అట్లా చేశారు. మరి ప్రభుత్వం మొత్తం కలిసి ఇట్లా చేసింది మమ్మల్ని. నమ్ముకున్న భూమి పోయింది, ఇల్లు వాకులు పోయింది, ఏది లేకుండా అయిపోయింది. మేము పడదు కాక మా పిల్లల్ని కూడా ఇట్లా పడేసుకొని ఉండాల్సి వచ్చింది. కానీ మాకు న్యాయం జరగాలి. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి గారు? ఏమని చెప్పాలి సార్, ఎన్నిసార్లు చెప్పాలి? వస్తున్నారు 10 మంది వస్తున్నారు రోజుకి న్యాయం చేస్తామని. ఒక్కళ్ళు చేసిన ఇప్పుడు వచ్చి మేము వారం దాటిపోయింది. ఎవరు చేస్తున్నారు మాకు మేలు? మా పిల్లల్ని వేసుకొని మేము బాధ కాదు, మేము కూలి నాళ్ళు చేసుకొని బతికేటోళ్ళం. మా పిల్లలకి ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా నాయకులు అందరూ వస్తున్నారు, కానీ వాళ్ళ పిల్లలు ఎట్టున్నారు, మా పిల్లలు ఎట్లా ఉన్నారు ఇప్పుడు రోడ్ల మీద పడాలి. ఆ జాలి కూడా అనిపించట్లేదా కొంచెం అయినా? మా పాప బాగలేక దుబ్బబారి మొన్న నైటు ఊపిరి అందక బాగలేక సీరియస్ అయితే దెబ్బ హాస్పిటల్ తీసుకొని వెళ్ళి కూరపాటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ ఉండి వచ్చినాం. రాత్రి 6కి వచ్చాం. సో ఇది కూడా వీళ్ళు చెప్తుంది, కనీసం మానవత్వం లేకుండా 4 నెలల పాపని వేసుకొని ఉన్నారు తల్లి వీళ్ళందరూ కూడా చెట్ల కింద. దోమలు, మరోవైపు విద్యుత్ లేదు, నిర్దాక్షిణ్యంగా ఇట్లా కుటుంబాలను రోడ్డును పడేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడైనా ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళను చూసిన తర్వాత అయినా కూడా కనీసం మానవత్వంతో కనీసం వీళ్ళకి ఉండాల్సినటువంటి జాగా కానీ, లేకుంటే వీళ్ళకి కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, లేకుంటే ఏదో ఒక నివాస గృహం ఏర్పాటు చేయాలి, మాకు న్యాయం జరగాలన్నది వీళ్ళ వైపు నుంచి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా 7 రోజుల కాంచి ఇండ్లు కొట్టిన కాంచే ఇబ్బంది పెడతారు. మీకు ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు? ప్రభుత్వం ఏం చేసింది? కారు గుర్తోలే 3 రోజుల నుంచి పెడతారు అన్నాలు. కొన్ని రోజులే వాళ్ళు పెట్టిర్రు, పువ్వు గుర్తోలు పెట్టిర్రు, వాళ్ళు 2 రోజులు పెట్టిర్రు. వీళ్ళు 3-4 రోజుల నుంచి ఇల్లే పెడుతున్నారు. కానీ గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఉండే కదా, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినప్పటి నుంచి. అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఇప్పుడే ఇబ్బంది పెడతారు, అప్పుడేమి ఇబ్బంది లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు, ఇప్పుడే ఇబ్బంది. ఎందుకో సారు మేము అదే బాధలు పడుతున్నాము, తిడుతున్నాము. మరి మాది చోటు అంతా తోసుకున్నారు, మేము ఇప్పుడు ఆగమైనాం, మేము బజార్ల పాలైనాం. చుట్టాల మార్గం పోతే చుట్టాల కాడికి ఎన్ని రోజులు పోతాం? ఇప్పుడు 7 రోజుల నుంచి చుట్టాల ఇళ్ళకి పోతున్నాం, వస్తున్నాం. సామాన్ ఈడ కొంతుంది, ఆడ కొంతుంది మాకు.